నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈనాటి వార్తల్లోని విశేషాలు. వ్యవస్థలన్నింటికంటే పౌర వ్యవస్థ శక్తివంతమైందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జాబ్ రాష్ట్ర మహాసభల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. జాబ్ రాష్ట్ర మహాసభలు జ్యోతి ప్రజ్వలన చేసి తొలి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రసార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ కొన్ని సంస్థలు కొన్ని రాజకీయ పార్టీల నీడన పనిచేయడం ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నాయని తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా తాను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎంతగానో కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రశ్నించే తత్వం పెరిగినాడే జవాబు దొరుకుతుందని తెలిపారు. మనిషి ఆ పత్రికల్లో ఉన్నటువంటి పేజెస్ ఒక రచ్చబండ ఒక అరుగు మీద ఇంకో టీ దుకాణంలో ఆ రోజుల్లో మల్టీమీడియా సిస్టమ్ లేదు, డిజిటల్ సిస్టమ్స్ రావా, సోషల్ మీడియా లేదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి లేదు. అందుకే నేను ఎందుకు అంటున్నానంటే ఇవాళ లిటరసీ రేట్ తప్ప టీవీ మన ఇంట్లో కూర్చుంది, నట్టింటిలో కూర్చుంది, సెరిస్టైజ్ చేసేస్తున్నారు. నాకు నచ్చిన ఛానల్ నేను ఇంటికి వెళ్ళేప్పటికీ మా మనలో ఉంటే అది విట్టి అని మోల్ చేసుకొని చూస్తుంది. అమ్మాయి కూడా తల్లి కూడా రిమోట్ కూడా నేను కొద్దిగా చూసి చూస్తానంటే లేదా నువ్వు మేడంతో చూసుకో అంటే పిల్లలను కూడా కంట్రోల్ చేసే సిస్టమ్ ఈనాడు మీడియా. కొంతమంది ఇందాక కృపారాణి గారు చెప్పినట్టు కొంతమంది డాన్సెస్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, సీరియల్స్ చూస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ పోతాంటే నాకు ఏ ఛానల్ కావాలని నేను మార్చుకుంటున్నాను అంటే ప్రజల్ని సెన్సిటైజ్ చేసే నా చెప్పే ప్రయత్నం ఏంటంటే ప్రజా మాధ్యమాలు మన ఇంట్లో వచ్చాయి, చేతిలో వచ్చాయి, పాకెట్లో. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ్ సాయిరాజ్ మాట్లాడుతూ సమాజాన్ని మార్చే సత్తా జర్నలిజానికి ఉందని అన్నారు. కరోనా సమయంలో జర్నలిస్టులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఇంటర్నెట్ ఎలా వస్తుందంటే సోషల్ మీడియా నలుమూలలో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఏం జరుగుతుందన్నది స్మార్ట్ ఫోన్స్ లో మన చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇంకా రాబోయే కాలంలో డిజిటలైజేషన్ అయిపోతుందేమో. నిజంగా ఇంత అభివృద్ధి అవుతున్నప్పటికీ కూడా వీటన్నిటికీ కూడా వెనకాల ఉండి దానన్నిటికీ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా కూడా వెనకాల మీలాంటి జర్నలిస్టులు ఉంటేనే అది అవుతుంది. ఎందుకంటే మీకున్నటువంటి పెన్ను దానికి ఉన్నటువంటి బలం అంతా ఇంత కాదు. ఆ పెన్ వెనకాల ఉన్నటువంటి మీ యొక్క జ్ఞానం అయితే కానీ పరిజ్ఞానం అయితే కానీ ఏదైనా కానీ ఆ శక్తి మీరు ఏదైనా సరే రాసి సమాజంలో మీరు ఎలాంటి మార్పులైనా ప్రజల్లోకి చేరులోకి వెళ్ళి వాళ్ళ చైతన్యంతో కూడా తీసుకొచ్చే సత్తా ఏదైనా ఉన్నట్టే అదొక్క మీ జర్నలిస్ట్కే సాధ్యం. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం జర్నలిస్టులు అంటే ఎంతో గౌరవం అభిమానం ఉండేదని, ప్రస్తుతం స్వార్థం కోసం పనిచేసే సంస్థల వలన జర్నలిస్టులకు గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రధాన కార్యదర్శి గారు చదివిన నివేదిక ఆయన చెప్పినటువంటి సమస్యలు కానీ అవన్నీ నేను అనేక సార్లు జర్నలిస్టులతో కూడిన సభలు మాట్లాడినప్పుడు వారి సమస్యలు ముఖ్యంగా ఇవి వింటున్నటువంటి కారణం జర్నలిస్టుగా స్థిరపడినటువంటి వ్యక్తి తన కుటుంబానికి అవసరమైనటువంటి తన సౌఖ్యంగా జీవించడానికి, సెక్యూరిటీగా జీవించడానికి అవకాశం ఉండడం లేదు.
బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి, ఈ వృత్తి నిర్వర్తిస్తున్నటువంటి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి సెక్షన్ గానే జర్నలిస్టులు ఉండిపోవడం. జర్నలిస్టుల పట్ల కొంతమంది కొంతకాలం అనుకూలంగా, కొంతకాలం వ్యతిరేకంగా, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉండేటువంటి సందర్భాలు ప్రభుత్వాల్లో ఉండేవాళ్ళు, ప్రభుత్వ ప్రతినిధులకి ప్రభుత్వం ఉంటాయి. అది సహజంగా మెచ్యూరిటీ డెమోక్రసీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. నేను మొత్తం మీద జర్నలిస్టు వృత్తిని నమ్ముతాను. నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా సౌఖ్యంగా లేరన్న దాంట్లో నేను నోటికి నమ్ముకోవాలి, మీతో నేను అంగీకరిస్తాను. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కార దిశగా యూనియన్ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. చిన్న పత్రికల మనుగడకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణి, జాబ్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి యుగంధర్, తూర్పు ఏపీ కాప్ కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, సహాయ సంచాలకులు ఎల్ రమేష్, జర్నలిస్ట్ సంఘ నాయకులు కుంకేన వేణుగోపాల్, శాసపు జోగినాయుడు, డోల అప్పన్న, వైసీపీ నేతలు తమ్మినేని చిరంజీవినాథ్, చౌదరి సతీష్, నర్తు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అతిథులకు జాబ్ నాయకులు ఘనంగా సత్కరించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పదే పదే అధికారులు సూచిస్తున్నారు, అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయితే పరిసరాల పరిశుభ్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ క్లీన్ ఏపీ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో అపారిశుద్ధ్యం తాండవిస్తోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం ప్రక్కనే ఉన్న ఉప విద్యాశాఖాధికారి వారి కార్యాలయ ఆవరణంలో చెత్తా చెదారాలు నిండిపోయి అస్తవ్యస్తంగా ఆ ప్రాంతమంతా పరిశుభ్రతకు దూరంగా ఉంది. ఆ పరిసర ప్రాంతాలను ఎవరైనా చూస్తే ఇలా ఉందేమిటో అన్న ఆలోచనలో మాత్రం పడటం ఖాయం. ఖాళీ వాటర్ ప్యాకెట్లు, బీరు బాటిళ్లు, ఇలా అన్ని చెత్తలు అక్కడే ఉన్నాయి. నిత్యం ఆ మార్గం గుండా అధికారులు తిరుగుతూ కార్యాలయానికి వెళ్తూనే ఉంటారు. అయినా పరిసరాల బాగును పట్టించుకోవడంతో పరిస్థితి దయనీయంగా మారినట్లుంది. వారిల్లు ఇలా ఉంటే పట్టించుకోరా అన్న ప్రశ్నలు కూడా పౌరుల నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా క్లీన్ ఏపీలో భాగంగా తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించే వాహనాలను ప్రారంభించారు. ఆ వాహనాలు ఇప్పుడు నగరంలో పర్యటిస్తున్నాయి కూడా. ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. 10 మందికి పాఠాలు బోధించే గురువులకు సంబంధించి కార్యాలయాల్లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం పక్కనే ఉన్న ఉప విద్యాశాఖాధికారి కార్యాలయంలో పరిసరాలు ఎలా ఉంటే విద్యార్థులకు ఏం సందేశం ఇస్తారో వారే చెప్పాలి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కార్యాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసి క్లీన్ ఏపీకు సమాహితం అవ్వాలని పలువురు కోరుతున్నారు. ఆర్బీఐ నూతనంగా తీసుకొచ్చిన 2 పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో రిజర్వ్ బ్యాంకు పనిచేసిన విధానాన్ని అభినందించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ దశాబ్దం దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైనది, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ పాత్ర కూడా చాలా పెద్దదని అన్నారు. అందుకు అనుగుణంగానే ఆర్బీఐ బృందం దేశం యొక్క అంచనాలను అందుకోగలదని నమ్మకం ఉందని చెప్పారు. రిటైల్ డైరెక్ట్ పథకంతో దేశంలోని చిన్న పెట్టుబడిదారులు, ప్రభుత్వ సెక్రటరీలు పెట్టుబడికి సులభమైన, సురక్షితమైన మార్గాన్ని అందించిందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ ఎబుట్స్మెన్ పథకం, వన్ నేషన్ వన్ ఎబుట్స్మెన్ సిస్టమ్ ఈరోజు బ్యాంకింగ్ రంగంలో రూపుదిద్దుకుందని తెలిపారు. ఈరోజు ప్రారంభించబడిన 2 పథకాలు దేశంలో పెట్టుబడి పరిధిని విస్తరింపు చేస్తాయని, ఈ పథకాలు మరింత సురక్షితమైనవి, పెట్టుబడిదారులకు క్యాపిటల్ మార్కెట్లను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తాయని ప్రధాని మోడీ అన్నారు. आज जिन 2 योजनाओं को लॉन्च किया गया है, उनसे देश में निवेश के दायरे का विस्तार होगा और कैपिटल मार्केट्स को एक्सेस करना निवेशकों के लिए अधिक आसान, अधिक सुरक्षित बनेगा. रिटेल डायरेक्ट स्कीम्स में देश के छोटे निवेशकों को गवर्नमेंट सिक्योरिटीज में इन्वेस्टमेंट का सरल और सुरक्षित माध्यम मिल गया है. इसी प्रकार इंटीग्रेटेड अंबड्समैन लोकपाल स्कीम के बैंकिंग सेक्टर में वन नेशन
वन एम्बर्समेंट, ये सिस्टम ने आज साकार रूप लिया है। इससे बैंक कस्टमर्स की हर शिकायत, हर समस्या का समाधान समय पर बिना परेशानी को हो सकेगा। और मेरा स्पष्ट मत है कि लोकतंत्र की सबसे बड़ी ताकत आप ग्रीवेंस रिड्रेसल सिस्टम में कितने मजबूत हैं, कितने संवेदनशील हैं, कितने प्रोएक्टिव हैं, वही तो लोकतंत्र की सबसे बड़ी कसौटी है। साथियों, अर्थव्यवस्था में सभी की भागीदारी को प्रमोट करने की जो भावना है, उसको रिटेल डायरेक्ट स्कीम नई ऊंचाई देने वाली है। బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వాన శుక్రవారం కూడా కురుస్తూనే ఉంది. ఎడతెరవని వానల కారణంగా పనులకు వెళ్లాల్సిన కార్మికులు, చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది కార్మికులు పనులకు వెళ్లే పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. ఉదయాన పిల్లలు కూడా చాలా వరకు స్కూళ్లకు ఈ రోజు వెళ్లలేదు. శుక్రవారం రోజంతా భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లుగానే వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వానల కారణంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట వర్షాల కారణంగా నేల కొరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ పంటను రక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారులు భారీ వర్షాల కారణంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆమదాలవలస మండలం కొర్లకోట పరిసర గ్రామాల్లో రైతులు చేతికొచ్చే పంట తుఫాను కారణంగా నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 2 రోజులుగా కురుస్తున్న వానలకు వరిచేను భూమిపై వాలడంతో రైతులు ఆందోళన చెందుతూ పంటను రక్షించుకునే పనిలో పడ్డారు. నేలపై ఉన్న వరిచేను ఓపికగా కట్టలా కడుతూ తన పంటను సంరక్షించుకుంటున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంట చేతికి వస్తుందన్న సమయంలో ఇలా జరిగిందని, కోత మిషన్తో ఈ పంటను కోయడం కుదరదని, కూలీలతో కోయిస్తూ తడిపి మోపుడు అవుతుందని వారి బాధను మీడియా ముందు వెలగక్కారు. భవన నిర్మాణాల పురోగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు తదితర భవన నిర్మాణాల ప్రగతిపై ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులతో సమీక్షించారు. భవన నిర్మాణంలో పురోగతిని పెంచాలని అన్నారు. స్థలం సమస్యలు, కోర్టు కేసులు ఉంటే వేరే స్థలాన్ని గుర్తించి నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. పనులు ఆపకుండా చేయాలని, బిల్లులు తప్పనిసరిగా వస్తాయని అన్నారు. మండలాల వారీగా నిర్మాణాలపై సమీక్షించారు. కోర్టు కేసులు ఉన్నా, స్థల సమస్య ఉన్నా ఇప్పటికే తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. గ్రౌండింగ్ చేయని పనులను తక్షణమే ప్రారంభించి త్వరితగతిన నిర్మాణాలు చేపట్టి పురోగతి సాధించాలని ఆదేశించారు. నిర్మాణాల్లో పురోగతి సాధించని పొందూరు ఏఈని సస్పెండ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, శ్రీకాకుళం, కవిటి, వీరఘట్ట, మెలియాపుట్టి, కంచెలి, ఆమదాలవలస, ఇచ్చాపురం, నందిగాం, జలుమూరు మండలాల పంచాయతీరాజ్ ఏఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పంచాయతీరాజ్ ఎస్సీ వీరన్నాయుడిని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్సీ వీరన్నాయుడు, డ్వామా పిడి కూర్మారావు, ఈఈ, అన్ని మండలాల డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నియంత పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని స్థానిక క్రాంతి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రభుత్వంలో విలీనం పట్ల ఎటువంటి బలవంతం లేదని చెబుతూనే మరోవైపు ఆయా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, సిబ్బందికి జీతాలు చెల్లించమంటూ చెప్పడం 2 నాలుకల ధోరణికి నిదర్శనమని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు విద్యా సంస్థల్లో రిక్రూట్మెంట్ చేయడం లేదు అంటున్నారని, మరి వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పాదయాత్ర చేయాలన్నా, విద్యార్థులు ధర్నా చేయాలన్నా, రాజకీయ ప్రతినిధులు నామినేషన్ వేయాలన్నా పోలీసు వద్ద అనుమతి తీసుకోవాలనడం దారుణమన్నారు. విజయవాడలో హైకోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్న రైతులపై ఆంక్షలు విధించడం సబబేనా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నారని అన్నారు.
ఆయా ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఏరియల్ సర్వే నిర్వహించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె కుమార్ రాజా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 14వ తేదీన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఉదయం 9:30 ప్రారంభ వేడుకలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉంటాయని అన్నారు. ప్రారంభ రోజున భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. 15వ తేదీన పుస్తక ప్రదర్శన ఉదయం 9:30 ఉంటుందని, పుస్తక ప్రదర్శన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వరకు ఉంటుందని పేర్కొన్నారు. 16వ తేదీన 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను, స్వాతంత్ర గాథలపై, పోరాట యోధులపై ప్రముఖులచే ప్రసంగాలు ఉదయం 10:30 ఉంటాయని అన్నారు. 17వ తేదీన భారత స్వాతంత్రోద్యమం గురించి కవి సమ్మేళనం సాయంత్రం 5 గంటలకు ఉంటుందని, 18వ తేదీన వ్యక్తిత్వ వికాస దినోత్సవం, విద్యార్థులకు భారత స్వాతంత్ర చరిత్రపై పోటీలు, ఉదయం 10 గంటలకు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వం, ఏకపాత్ర అభినయం, క్విజ్, ఇతర పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 19వ తేదీన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో మహిళల పాత్ర, ఆధునిక మహిళా వికాసం, పలు సవాళ్లు, చర్చాగోష్ఠి ఉదయం 10 గంటలకు ఉంటుందని వివరించారు. 20వ తేదీన ముగింపు ఉత్సవాలు ఉంటాయని, చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా సామూహిక పుస్తక పఠనం, బహుమతి ప్రదానం ఉదయం 11 గంటలకు ఉంటుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్ టీకాలు తీసుకున్నప్పటికీ ప్రజలు కోవిడ్ 3వ దశ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ సూచిస్తున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ దృష్ట్యా ప్రజల అప్రమత్తతే కోవిడ్ నుంచి రక్షణ కలిగిస్తుందని అధికారులు పదే చెప్తున్నారు. అయితే కోవిడ్ ఉధృతి తగ్గినప్పటికీ ఉనికి ఇంకా ఉన్నందున ప్రజలు నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఈరోజు 6 అని అధికారులు వెల్లడించారు. రోజుకు కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుతూ పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రజలంతా జాగ్రత్తలు పాటించుకుంటే థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం లేకపోలేదు. భయపడడం కన్నా కరోనా రాకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ప్రస్తుతం ఉంది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు, కరోనా నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని, టీకాలు తీసుకున్న తర్వాత కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, బయటికి వస్తే మాస్కులు ధరిస్తూ తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ భౌతిక దూరాన్ని పాటించడం వల్ల ఈ భూతం వ్యాప్తి నివారణ జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు వెలువడిన కరోనా కేసులను ఒక్కసారి పరిశీలిస్తే మొత్తం నమూనాలు 18,84,690 కాగా ఈరోజు సేకరించిన నమూనాలు 642 అని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈరోజు పాజిటివ్ కేసులు 6 నమోదు కాగా వీటితో మొత్తం పాజిటివ్ కేసులు 1,23,221 అని పేర్కొన్నారు. కరోనాను విజయవంతంగా జయించి 22 మంది ఈరోజు డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇక హోమ్ ఐసోలేషన్లో 104 మంది ఉండగా ఆసుపత్రుల్లో 10 మంది చికిత్స పొందుతున్నారని, మొత్తం యాక్టివ్ కేసులు 114 ఉన్నట్లు అధికారులు విడుదల చేసిన కరోనా సంబంధిత బులెటిన్లో వెల్లడించారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. శుక్రవారం పోలీస్ సిబ్బంది, మినిస్ట్రియల్ స్టాఫ్ సమస్యలపై పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించనున్నారు. ఈ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తిగత, ఇతర సమస్యల గురించి అర్జీలను సమర్పించగా ఎస్పీ స్వయంగా అర్జీలను స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా సమస్యలపై సానుకూలంగా స్పందించి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బంది యొక్క సంక్షేమమే ప్రధాన లక్ష్యమని, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు వీలుగా ప్రతి శుక్రవారం పోలీస్ సంక్షేమ దివాస్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఆయా శాఖలకు నిర్దేశించిన పనులను ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాల పురోగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఇంజనీర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం సంబంధిత అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు ఎక్కడ అవసరమో ప్రతిపాదనలు ఆమోదించుకునే చర్యలు చేపట్టాలని అన్నారు. 15 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులను ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలకు నిర్దేశించిన పనులకు సంబంధించి
ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో ఆయా శాఖలకు అవసరమైన నిధులను సంబంధించి పనులు కేటాయించడమైందని, ఈ పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తామని అన్నారు. పనులు ఆపకుండా చేయాలని, బిల్లులు వస్తాయని చెప్పారు. బిల్లులు చెల్లించేందుకు ఇప్పటికే బ్యాంక్ ఖాతా నెంబర్లు సేకరించినట్లు తెలిపారు. బిల్లులకు తప్పనిసరిగా నగదు వస్తుందని, సంబంధిత ఏజెన్సీలు ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, డ్వామా పీడీ కూర్మారావు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం గోపాష్టమి పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు, అర్చకులు ఆలయంలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపూజ అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మాట్లాడుతూ, గోవు లక్ష్మీదేవి రూపమని, గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారని తెలిపారు. గోవులను పూజించడం వల్ల ఇహలోక పరలోకాభివృద్ధి ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వి హరిసూర్యప్రకాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధిష్టానం పాలవలస విక్రాంత్ను ఎమ్మెల్సీగా ప్రకటించిన నేపథ్యంలో ఆయనను నగరానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త సూర శ్రీనివాసరావు అభినందించారు. ఈ మేరకు గురువారం విక్రాంత్ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా సూర శ్రీని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విక్రాంత్కు సూర శ్రీనివాసరావు దుస్సాలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల నగరంలో సూర శ్రీనివాసరావు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను గూర్చి విక్రాంత్ అడిగి తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. అదపాక అల్లినగరం బుడుమూరు జంక్షన్లో పల్లె వెలుగు బస్సులు ఆపాలని ఆర్టీసీ అధికారులకు భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా నాయకులు విద్యార్థులతో కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్టీసీ అధికారి రమేష్కు వివరిస్తూ బస్సులు ఆయా జంక్షన్లో ఆగేలా చర్యలు చేపట్టాలని కోరారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు కోరిన జంక్షన్లలో బస్సులు ఆగేలా డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఏ బస్సు అయినా ఆగకపోతే వెంటనే తన నెంబర్కు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసి ఆ బస్సు నెంబర్ చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆర్టీసీ అధికారి రమేష్కు కృతజ్ఞతలు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో భగత్ సింగ్ యూనియన్ సభ్యులున్నారు. ఉపాధి హామీ పథకంలో కొత్తగా ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ అంశాలపై సిబ్బంది అందరికీ తప్పనిసరిగా అవగాహన ఉండాల్సిందేనని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్ కూర్మారావు స్పష్టం చేశారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నూతన సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ అంశంపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన పీడీ మాట్లాడుతూ, కొత్త సాఫ్ట్వేర్లో 16 ప్రధాన కేటగిరీ పనులు ఉంటాయని, అందులో ఉప కేటగిరీల్లో వివిధ రకాల పనులు ఉంటాయని అన్నారు. నూతన నిబంధనల ప్రకారం అంచనాలు వేసిన ప్రతి పని సంవత్సరంలోగా ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని అన్నారు. ఇక ముందు అనుబంధ విభాగాల డీసీసీలు ఉండవని, మెటీరియల్ పనుల అంచనాలు కూడా మండల కంప్యూటర్ సెంటర్లోనే చేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి గ్రామంలోనూ లేబర్ బడ్జెట్కు అనుగుణంగా పనులను గుర్తించి అంచనాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో గ్రామ సచివాలయాల పాత్ర కూడా ఉందని, అక్కడి సిబ్బందిని సమన్వయం చేసుకుని విధులు నిర్వహించాలని అన్నారు. పథకంలో సాఫ్ట్వేర్ అంశాలతో పాటు పలు అంశాలపై మార్పుల నేపథ్యంలో సిబ్బంది ఎప్పటికప్పుడు నూతన నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని అన్నారు. అనంతరం కెపాసిటీ బిల్డింగ్ సహాయ పథక సంచాలకులు కెవి అప్పలనాయుడు ప్రెజెంటేషన్ ద్వారా నూతన సాఫ్ట్వేర్ అంశాలపై సిబ్బందికి శిక్షణనిచ్చారు. ఈ సమావేశంలో అదనపు పథక సంచాలకులు రోజారాణి, సంజయ్, పరిపాలనాధికారి రాజ్యలక్ష్మి, జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఏపీఓలు, ఈసీలు, సాంకేతిక సహాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆమదాల వలసలోని షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు జిల్లా యంత్రాంగం చొరవ చూపాలని కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్కు రైతులు, షేర్ హోల్డర్లతో కలిసి వైసీపీ నేత చింతాడ రవికుమార్ వినతిపత్రం శుక్రవారం ఆయన కార్యాలయంలో అందజేశారు. ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పెండింగ్ కోర్టు కేసులు, మొత్తం భూమి వివరాలు, అంబికా లామినేషన్స్ వారికి ఇవ్వాల్సిన మొత్తం వివరాలు, ఫ్యాక్టరీ కోసం జరుగుతున్న ఉద్యమాలు మొదలగు వాటితో కూడిన డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించమని కలెక్టర్ని ప్రభుత్వం కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు, షేర్ హోల్డర్లతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ను కలిసి స్థానిక ప్రజల చిరకాల ఆకాంక్ష షుగర్ ఫ్యాక్టరీ అని, భూముల వివరాలు, షేర్ హోల్డర్ల వివరాలు, హైకోర్టు కేసుల వివరాలు, ఫ్యాక్టరీ తెరిపించడానికి ఉన్న అవకాశాలన్నీ కలెక్టర్కి వివరించారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. త్వరలో రైతులు, షేర్ హోల్డర్లతో ఫ్యాక్టరీ ఆవరణంలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. జాతీయ హ్యూమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీగా ఆమదాలవలస మండలంలోని కొర్లకోట గ్రామానికి చెందిన సనపల అన్నాజీని అధికారులు నియమించారు. రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్ రావు నుండి అన్నాజీరావు గురువారం నియామక పత్రాన్ని అందుకున్నారు.
అధికారులు మాట్లాడుతూ గతంలో సనపల అన్నాజీ ఎంపీటీసీ కోఆపరేటివ్ ప్రెసిడెంట్, జిల్లా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, డీసీసీ, జిల్లా కార్యదర్శి, అనేక సేవా సంస్థలలో అనేక పదవులు చేపట్టి సేవా కార్యక్రమం చేస్తూ మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు గుర్తింపు తెచ్చుకున్నందుకు గాను ఈ పదవిని ఎంపిక చేశామని తెలిపారు. అనంతరం సనపల అన్నాజీ మాట్లాడుతూ ఈ పదవికి తనను ఎంపిక చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో జాతీయ హ్యూమన్ రైట్స్ సంస్థ విస్తరణకు తన సాయశక్తిలా కృషి చేస్తానని పేర్కొన్నారు. మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కావలసిన అన్ని ఆహార పదార్థాలు విరివిగానే లభిస్తాయి. అవి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. అవేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం కాపాడుకోవడమే గగనంలా మారిపోయింది. పని, ఆందోళన, కష్టాలు మన తిండి సమయాలను మార్చేస్తాయి. ఏ పూట తింటారో తెలియదు, ఏ సమయాల్లో తింటారో తెలియదు. అందుకే చాలామందికి జీర్ణ సమస్యలు వస్తున్నాయి, ఎన్నో అనారోగ్యాల పాలవుతున్నారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సమస్యలు దరిచేరవు. పోషకాలు బాగా ఉండే ఆహారం తినండి, పుష్కలంగా నీరు తాగండి. అయితే జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కావలసిన కొన్ని ఆహార పదార్థాలు విరివిగానే లభిస్తాయి. అవి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సీజన్లో ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అవి పోషకాలకు, శక్తికి కేంద్రం వంటివి. విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిలో ఉసిరి ఒకటి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుతం. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది అత్యంత శక్తివంతమైన పంటలో ఒకటిగా చెప్తారు. రోగ నిరోధక శక్తిని ఈ ఉసిరికాయ ఎంతో పెంచుతుంది. ఉసిరికాయను దాని ఔషధ గుణాల కారణంగా ఆహారంలో ఆరోగ్యం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. తాజా ఉసిరిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ మెరుగుపడుతుంది. ఈ విధంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మూత్రపిండాల సమస్యలను దూరం చేస్తుంది. మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలను కూడా ఉసిరికాయ తీసుకోవడం ద్వారా దూరం చేయొచ్చు. చలికాలంలో మలబద్ధకం సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అందులో అధిక మొత్తం ఫైబర్లో ఉండేటటువంటి ఉసిరికాయని తీసుకున్నట్టయితే జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది థైరాయిడ్, కంటి చూపు, ఎసిడిటీ, బరువు తగ్గడం వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. 1 టీ స్పూన్ ఉసిరి పొడిని 1 టీ స్పూన్ తేనె లేదా వెచ్చని నీటితో ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. ఉసిరి రసాన్ని గోరువెచ్చని నీళ్ళలో కలిపి ఉదయం పూట తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. గోరువెచ్చని నీటితో ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత 2 గంటల తరువాత తీసుకోవచ్చు. ఈనాటి వార్తల్లో నుంచి ఓ మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహాత్మా గాంధీ సూక్తుల్లో నుంచి ఈరోజు: ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించగలిగిన వాడు, ఎదుటివారి ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కోగలిగిన వాడే అత్యంత సంతోషంగా, సంతృప్తిగా జీవించగలడు. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో ఉంచడమైంది. SDV స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో స్పందన న్యూస్ను వీక్షించవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్. మీ మాటే మా బాట. మాస్క్ ధరిద్దాం, సామాజిక దూరాన్ని పాటిద్దాం, కరోనా మహమ్మారిని నియంత్రిద్దాం.